హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. ఇదేంటంటే మనం కంప్లీట్గా అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎసెట్స్ ఉన్నాయి, మన దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ ఎసెట్స్ ఉన్నాయి, ఆ ఎసెట్స్ మనం వాటిలో నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, అలా మాట్లాడుతూ వస్తాం అనమాట. ఇక్కడ నుండి రైట్ ఫ్రమ్ గోల్డ్ నుండి, రియల్ ఎస్టేట్ నుండి, క్రిప్టో కరెన్సీ నుండి, ఇదంతా జస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎసెట్స్. అవి ఎంతెంత రిటర్న్ ఇస్తున్నాయి, ఓకే, అది కూడా మనం జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. ఓకే, ఒక ఐడియా కోసం మాట్లాడతాం అనమాట. ఫస్ట్ చూడండి, మనం డెట్, ఈక్విటీ, గోల్డ్, రియల్ ఎస్టేట్, క్రిప్టో కరెన్సీ, ఇది చూడండి ఎన్ఎఫ్టీస్ అనేది కొత్తగా వచ్చినాయి అనమాట. ఇవి కాకుండా గోల్డ్కి కంటిన్యూషన్ కమోడిటీస్. ఓకే, గోల్డ్ అనే ఒక అసెట్ క్లాస్కి కంటిన్యూషన్ కమోడిటీస్. కమోడిటీస్ అంటే ప్రీషియస్ మెటల్స్, లేదంటే మామూలు యూసేజ్, ఇండస్ట్రీ యూసేజ్ మెటల్స్ కూడా ఉన్నాయి, కాపరు, జింకు, ఇటువంటివి కూడా. ఓకే, సిల్వర్, గోల్డ్ ఇవన్నీ ప్రీషియస్ మెటల్ అనమాట. నెక్స్ట్ కరెన్సీకి యాక్చువల్గా ఆల్టర్నేటివ్ ఈ క్రిప్టో కరెన్సీ. ఓకే, క్రిప్టో కరెన్సీ అనేది మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ అకౌంట్. అంటే ఒక మనకి 3 to 4%, 3% ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3% ఇంట్రెస్ట్, అది సేవింగ్ అకౌంట్. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్, అది కూడా ఒక 5 to 6% ఉంది, ఎందుకంటే ఏమీ లేదు. నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్ అనేది ఇంట్రెస్ట్, అది డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, అంటే మనం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఐడియా ఉండి చాలామందికి ఏంటంటే మనం ఎవ్రీ మంత్ ఎంతని అమౌంట్ ముందే పే చేస్తాం అన్నమాట. ఓకే, పే చేసి ఒక సర్టెన్ ఫిగర్ వచ్చేది తర్వాత విత్డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, 1 by 1 కింద నుండి మనం అంటే మనకు తెలియలేని దగ్గర నుండి మనకి మోస్ట్ ఐడియా ఉన్నది ఏంటి, డెట్లో ఎవరైనా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది, పెట్టచ్చు. గోల్డ్లో కూడా ఎవరైనా పెట్టచ్చు. రియల్ ఎస్టేట్లో ఓన్లీ టికెట్ సైజు, అంటే బిగ్, స్మాల్ అనేది ఉంటుంది. ఓకే, మనకు తెలియలేని ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే చాలామంది భయపడతారు. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ కూడా భయపడతారు. నెక్స్ట్ ఈ ఎన్ఎఫ్టీస్ ఏంటి, ఇదంతా పెద్ద తలకాయ నొప్పి సబ్జెక్ట్ అనమాట. ఏంటంటే మీకు యాక్చువల్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అని ఒకటి ఉంటుంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనుకోండి, సపోజ్ బల్బ్ కనిపెట్టాం అనుకోండి. ఎవరు కనిపెట్టాడు? ఎడిసన్ అనే అతను బల్బ్ కనిపెట్టాడు. ఓకేనా, ఆ ఎడిసన్కి యాక్చువల్గా అతను ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయినా సరే ఎవ్రీ బల్బ్కి సమ్ అమౌంట్ ఆఫ్ అతను ట్రస్ట్ కానీ కంపెనీ కానీ వెళ్తూనే ఉంటుంది అది. ఓకే, అదేంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనమాట. అది ఒక అది యాక్చువల్గా ఒక అసెట్. అది ఎలా చెప్పాలంటే మీకు, ఇప్పుడు చూడండి, గాంధీ గారి కళ్ళజోడం చూడండి, అది ఒకటే ఉంటుంది ప్రపంచంలో. ఓకే కదా, అంటే దానికంటే కొంచెం వాల్యూ ఉందన్నమాట. ఓకే, అటువంటి ఇవి ఏంటిది, నాన్ ఫర్గేబుల్ టోకెన్ అనేది ఏంటంటే ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి ఎప్పుడైతే వచ్చేసారో వాళ్ళు, ఇదివరకు ఆప్షన్స్ వేసేవారు. ఏది ఆప్షన్స్ వేసేవారు, ఇప్పుడు చెప్పాను కదా నేను, ఇంటలెక్చువల్ ప్రాపర్టీని. ఇప్పుడు ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీతో పాటు దాన్ని ఇంకా డైల్యూట్ చేసి, ఓకే, అంటే దేని పడితే దాన్ని, ఇదివరకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే దానికి ఆప్షన్ కట్టే ఉండేది కాదు. బట్ ఈ ప్రీసియస్ థింగ్స్ ఉన్నాయి కదా, లైక్ గాంధీజీ స్పెట్స్ కానీ, లేదంటే అతను వాడిన చెప్పులు కానీ, క్లాత్స్, ఇలా ఉన్నాయి సార్, యూనిక్ థింగ్స్. వాటిని ఇదివరకు ఆప్షన్ వేసేవారు. ఇప్పుడు ఏం చేశారంటే ప్రతి దానిలో ఆన్లైన్ తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కూడా ఆన్లైన్ తీసుకురావచ్చు మనం. యాజ్ వెల్ యాజ్ నేను అనుకోండి, నేను ఒక పర్సన్, నాకు ఏమనిపించిందంటే నేను ఒక చాలా గ్రేట్ అనిపించింది. వెంటనే నేను యూజ్ చేసిన షర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎన్ఎఫ్టీ కింద తీసుకొచ్చేస్తాను. అంటే అంత దరిద్రం అయిపోయింది. ఏంటంటే విషయం ఏంటంటే ఇది ఎవరన్నా ఒక యూనిక్ థింగ్. ఇప్పుడు నేను అనేవాడిని యూనికే కదా, నాకులాంటి ఇంకోటి ప్రపంచంలో లేడు కదా. ఓకే, కాబట్టి నా షర్ట్ అనేది ఒక యూనిక్ పాయింటే, సెల్లింగ్ పాయింటే. అంటే నేను ఫేమస్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు మహేష్ బాబు షర్ట్ అనుకోండి, అది యూనిక్ పాయింటే కదా. అప్పుడు అది ఒక ఒక పర్టికులర్, అంటే యూనిక్ పాయింట్ కాబట్టి దానికి ఒక వాల్యూ ఉంది. ఓకే, దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్సైట్లో తీసుకెళ్ళి మహేష్ బాబు షర్ట్ అని చెప్పేసి అమ్మేస్తారు. దానికి ఒక టోకెన్ ఇస్తారు. ఓకే, డిజిటల్గా ఆ టోకెన్ మనం కొనుక్కుంటాం అనమాట. అంటే ఈరోజు కొనుక్కున్నాం అనుకోండి, రేపొద్దున మహేష్ బాబు హాలీవుడ్ హీరో అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ షర్ట్ వాల్యూ, అంటే మనం కొనుక్కున్న టోకెన్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు మహేష్ బాబు షర్ట్ అనమాట. మహేష్ బాబు యూజ్ చేసిన షర్ట్. ఓకే, ఇప్పుడు ఈయన ఎప్పుడైతే హాలీవుడ్కి వెళ్ళిపోయాడో ఆ షర్ట్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా, అంటే దానికి ఈక్వలెంట్ కొన్న మన టోకెన్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. ఇదనమాట కాన్సెప్ట్. ఇదంతా ఏంటంటే గజిబిజి గందరగోళం ఏంటంటే ఏమీ లేదు. ఏదైతే యూనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయో, సపోజ్ ఇవి ఏంటి చూడండి ఒకసారి, ఫొటోస్. ఓకే, విశాఖ ఫొటోస్ ఉంటాయి, అవన్నీ చాలా కాస్ట్లీ.
ఒక వీడియో ఉంటుంది ఏదో బాగా వైరల్ అయిన వీడియో, దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఈక్వల్ చేసి ఆ వీడియో కాస్ట్ ఒక 2 టోకెన్స్ అంటారు. ఒక్కొక్క టోకెన్ ₹100 మీరు కొనుక్కోండి అంటారు. 200 రూపీస్ ఇచ్చుకొని 2 టోకెన్స్ కొనుక్కుంటాం. ఆ 2 టోకెన్స్ ఈక్వల్ టు ఆ వైరల్ అయిన వీడియో అనమాట. ఆ వైరల్ అయిన వీడియో ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మన ₹200 వాల్యూ ఇంకా పెరుగుతుంది అనమాట. అంటే ఒక యూనిక్ ప్రాపర్టీ అన్నట్టు ఇవి. ఓకే, అన్నీ కూడా డిజిటల్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఏమీ లేదు యాక్చువల్గా. యూనిక్ ఐటమ్స్ అండ్ బై యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఓకే, వీఆర్ ఎస్టాబ్లిషింగ్ అండ్ వెరిఫై అండ్ పబ్లిక్ ప్రూఫ్ ఆఫ్ ద ఓనర్షిప్. ఓకే, అంటే మనం ఏదైతే మన ప్రైవేట్ ఓనర్షిప్ ఉన్న థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇన్ కేస్ ప్రీషియస్ థింగ్స్ అయినా ఒకవేళ అవ్వకపోయినా సరే అప్పుడు బదులు డిమాండ్ ఉందనుకోండి, ఓకే, మహేష్ బాబు వాడిన షర్ట్ ఎందుకు నేను వాడిన షర్ట్ కూడా పెట్టుకోవచ్చు. దానికి ఏమైనా డిమాండ్ ఉంటే, కోర్స్ ఉండదు, ఓకే, ఉంటే అది కూడా యూనిక్ ప్రాపర్టీ అవుతుంది. ఓకే, దాన్ని కూడా ఏం చేస్తానంటే నేను ఇందులో లిస్ట్ చేస్తాను, దానికి ఈక్వల్గా ఇదైతే ఒక ₹1000 అని చెప్తాను, కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు. దాని వాల్యూ ఇంకా పెంచుతూ పైకి వెళ్తున్నారు అనుకోండి, ఓకే, అది పెరుగుతూ ఉంటుంది అనమాట. సింపుల్గా గాంధీజీకి స్పెట్స్ తీసుకుంటే మనకి అది అలా పెరుగుతుంది అనుకోండి, ఇంకెక్కడికో పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇవన్నీ ఆన్లైన్లో ఈ టోకెన్స్ కింద కన్వర్ట్ చేస్తారనమాట. అంటే స్పెట్స్ మీకు ఎవరో జస్ట్ దాని ఈక్వలెంట్ టోకెన్ ఒకటి ఇస్తారు మీకు, ఆ టోకెన్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే గాంధీజీ స్పెట్స్ మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక ఎగ్జామ్షన్తో ఆ టోకెన్ వాల్యూ అలా పెంచుతూ ఉంటారు అనమాట. డిమాండ్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది కదా, అదనమాట. ఇది ఏంటంటే ఇట్ ఈజ్ మోర్ సబ్జెక్టివ్. మనకి చూడండి, ఏదైనా సరే మనకి ఏముండాలంటే ఎసెట్ అన్నప్పుడు 3 ఉండాలి ఖచ్చితంగా. ఒకటి రిస్క్, ఓకే, రిస్క్ లిమిటెడ్గా ఉందా లేదా, నెక్స్ట్ రిటర్న్ ఎలా వస్తుంది, నెక్స్ట్ లిక్విడిటీ ఎలా ఉంది. ఓకే, రిస్క్ ఈజ్ నథింగ్ బట్ సేఫ్టీ ఉందా లేదా యాసెట్కి, మనం పెడుతున్న బంగారం కానీ ల్యాండ్కి కానీ దానికి ఫస్ట్ సేఫ్టీ ఉందా, అది రిస్కీయా కాదా అది చూసుకోవాలి ఫస్ట్. సెకండ్, లిక్విడా కాదా అని చూసుకోవాలి, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయగలం లేదా. నెక్స్ట్ రిటర్న్ ఎలా వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ వస్తుంది, ఈ 3 పాయింట్లు ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, ఈ 3 పాయింట్లు రిస్క్ అనేది సబ్జెక్టు, ఏమో తెలియదు అది గాంధీ గారి కళ్ళజోడైతే ఒకలా ఉంటుంది, నా కళ్ళజోడైతే ఒకలా ఉంటుంది. ఓకే, అప్పుడు బదులు డిమాండ్ ఇలా ఆర్టిఫిషియల్గా సృష్టించవచ్చు, లేదంటే ఏమైనా చేయొచ్చు. నెక్స్ట్ లిక్విడిటీ కూడా మనకు తెలియదు, ఎందుకంటే దీన్ని సెల్ చేసి ప్లాట్ఫామ్స్ ఏమున్నాయో తెలియదు ఇంకా. ఓకే, వజీరెక్స్ ఎలా ఉంది బిట్కాయిన్కి, అలాగే వీటికి కూడా కొన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తీసుకొచ్చారు. అందులో రెగ్యులేటరీ ఇష్యూస్, అంటే రెగ్యులేటరీ బాడీ అనేది కంట్రోలింగ్ ఏముండదు దీనికి. లైక్ క్రిప్టో, ఇది కూడా క్రిప్టో అన్నట్టే మీకు. ఓకే, రిటర్న్ అనేది సబ్జెక్టు. చెప్పాను కదా, గాంధీ గారి కళ్ళజోడు అయితే ఒక రిటర్న్ వస్తుంది, నేను యూజ్ చేసిన కళ్ళజోడు అయితే ఎవడో ఉండదు కాబట్టి దానికి రిటర్న్ ఏమి రాదు. ఓకే, కాబట్టి ఇది ఇంకా అప్కమింగ్ అనమాట. క్రిప్టో కంటే కొంచెం అడ్వాన్స్, ఇంకా అప్కమింగ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో నాకు పాజిటివ్ పాయింట్స్ అనేది న్యూ టెక్నాలజీ కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం మనకి ఇంకా కాదు. బట్ నెగిటివ్ పాయింట్స్ అయితే నాకు ఏమర్థమైందంటే మనకు ప్రాపర్ డేటా ఏమీ కనిపించట్లేదు. డేటా ఇన్ ద సెన్స్ దీంట్లో రకరకాల లేయర్స్ ఉంటాయి అన్నమాట, ఏంటో మనకు అర్థం. నెక్స్ట్ రెగ్యులేటరీ ఇష్యూస్, దీనికంటూ రెగ్యులేషన్ లేదు. ఓకే, వజీరెక్స్ అవి ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో, బట్ వాళ్ళు ఏమైతే డిస్ప్లే చేశారో అదే మనకి. ఓకే, నో ఎక్స్చేంజెస్ కానీ ఏమీ లేవు దీనికి, రెగ్యులేటరీ లేదు, ఎక్స్చేంజ్ లేదు, ఏమీ లేదనమాట. ఓకే, ఇది ఇంకా అప్కమింగ్, ఇప్పుడిప్పుడే ఇది తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసేది ఏంటంటే క్రిప్టో కరెన్సీ. మీకు అందరికీ తెలుసు కదా క్రిప్టో కరెన్సీ. ఓకే, లిక్విడిటీ మనం ఫస్ట్ ఈ 3 మెజర్మెంట్స్ మాట్లాడుకుందాం. సేఫ్టీ సబ్జెక్టు, మీరు క్రిప్టోలో పెట్టారనుకోండి, బిట్కాయిన్లో పెట్టారనుకోండి ఒకలా ఉంటుంది, ఏది రిస్క్ అనేది. నెక్స్ట్ ఏమైనా చిన్న కాయిన్స్, డోజీ కాయిన్, ఆ కాయిన్, ఈ కాయిన్లో పెట్టారనుకోండి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లిక్విడిటీ, హై లిక్విడ్. నెక్స్ట్ రిటర్న్ కూడా మనకేంటి సబ్జెక్టు, కాయిన్ బట్టి మారుతూ ఉంటుంది కదా. ఓకే, కాయిన్ బట్టి మారుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ డెఫినేషన్ ఏముంది, క్రిప్టో కరెన్సీసే కలెక్షన్ ఆఫ్ బైనరీ డేటా. ఇప్పుడు దీంట్లో ఉన్న మనకి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, క్రిప్టో గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా నేను బ్రీఫ్గా వెళ్ళను, జస్ట్ నెగిటివ్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ చెప్తాను. హై రిస్క్, హై రిటర్న్, పాజిటివ్. ఓకే, రిస్క్ ఎంత వస్తుందో రిటర్న్ కూడా అంత వస్తుంది. లిక్విడిటీ కూడా హై ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ ఎక్స్చేంజెస్ వచ్చినాయి కాబట్టి దీనికి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ ఏంటంటే ఈ గ్యాస్ ఫీజు, ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఓకే, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవేంటో రకరకాల ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్కలాగా ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు, అదేంటో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా రెగ్యులేటరీ అనేది ఏమీ లేదు, రెగ్యులేటరీ కానీ కంట్రోలింగ్ కానీ ఏమి ఉండదు దీనికి. ఓకే, అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆన్లైన్
అసెట్స్‌కి ఈ హ్యాకింగ్ అనమాట. సైబర్ హ్యాకింగ్ ఏమైనా జరిగిందనుకోండి తెలీదు మనకి. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఏమవుతది బ్లాక్ మార్కెట్‌లో యాక్టివిటీ కొంచెం జరుగుతా ఉంటది. అంటే లైక్ బ్యాక్ డోర్ అనమాట. బ్యాక్ డోర్ ఏంటంటే మీకు సింపుల్‌గా చెప్తాను చూడండి. కొన్ని గేమ్స్ ఉంటాయి. కొన్ని గేమ్స్ ఆడితే మీకు కొన్ని క్రిప్టో బిట్ కాయిన్స్‌లో కొంత పోర్షన్ మీకు క్రెడిట్ అవుతుంది మీ అకౌంట్‌లోకి. ఓకే. మీరు వజీరాక్స్‌లో సపోజ్ అది ఒక ఎక్స్‌చేంజ్ కాబట్టి అక్కడ ఒక అకౌంట్ తీసుకున్నారనుకోండి. ఓకే. మీరు కొన్ని గేమ్స్ జస్ట్ ప్లే చేసి దాన్ని మెటా డాక్స్ అనే ఒక లాకర్ ఏదో ఉంటది. దానికి లింక్ చేశారనుకోండి. ఈ గేమ్స్ ఆడితే కొన్ని కాయిన్స్ మీకు కలెక్ట్ అవుతాయన్నమాట. ఆ కాయిన్స్‌ని మీరు రెడీమ్ చేసుకోవచ్చు. క్రిప్టోలోకి కావాలంటే క్రిప్టోలోకి, లేదంటే ఇథీరియం కాయిన్‌లు కావాలంటే ఇథీరియం, లేదంటే డోజీ కాయిన్ కావాలంటే డోజీ, ఇలా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఇది ఒక బ్యాక్ డోర్‌లో ఉంది తప్ప ఇది ఎలా ఉందంటే ఇది మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత వేరేవాడు గేమ్ ఆడి అంటే జస్ట్ మైనింగ్ చేసి కూడా తీయొచ్చు దీన్ని. నెక్స్ట్ గేమ్స్ ఇలాంటి యాక్టివిటీస్ చేసి, లేదంటే కొన్ని పోల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకే. మీకు ఓకే. ఐడిఓ అని ఉంటది. అంటే ఇనీషియల్ మనకి ఎలా ఉందో ఐపీఓ ఎలా ఉందో, ఓకే. ఐపీఓ ఎలా ఉందో దాంట్లో ఐడిఓ అని ఉంటదనమాట. ఓకే. మనకి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఎలాగో, ఓకే. ఇది ఇనీషియల్‌గా ఏది ఈ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అన్నట్టనమాట. ఈ ఐడిఓ అంటే. అంటే అబ్రివియేషన్ నాకు గుర్తులేదు గానీ ప్రస్తుతానికి. ఓకే. ఈ ఐడియా వీళ్ళు చేసి ప్రాసెస్ ఎంత సిల్లీగా ఉందంటే, నాకు అక్కడే బ్యాక్ డోర్ ఏంటో కనిపించింది. ఏంటంటే మీరు ట్విట్టర్‌లో షేర్ చేయండి. లేదంటే మీవి ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఆ స్క్రీన్ షాట్లు మాకు పెట్టండి. మీకు ఐడిఓలో అలాట్‌మెంట్ ఫ్రీగా ఇస్తాం. ఫ్రీగా అలాట్‌మెంట్ ఎలా ఇస్తారు? అదొక అసెట్ కదా! ఓకే. ఫ్రీగా అలాట్‌మెంటు ఇస్తాము. ఒక 5 మెంబర్స్, 6 మెంబర్స్‌కి అంటున్నారు. ఓకే. ఇదొక బ్యాక్ డోర్ లాగా ఉంది నాకు. కొన్ని ఆహ్, వెబ్‌సైట్‌లో చూస్తుంటే మీరు గేమ్స్ ఆడండి. మీ అకౌంట్‌లో ఆహ్, క్రిప్టో క్రిప్టో మీకు ఏ క్రిప్టో కావాలంటే ఆ క్రిప్టో మీరు స్కోర్ చేసిన స్కోర్‌ని బట్టి క్రెడిట్ చేస్తామని చెప్తున్నారు. అది అసలు అంటే ఎలా అవుతుందంటే ఇది అంటే మనం కష్టపడి అమౌంట్ తీసుకెళ్ళి అందులో ఇన్వెస్ట్ చేస్తే అది పెరుగుతదా? తగ్గుతదా? అని చెప్పేసి మనం టెన్షన్ పడతా ఉంటే వీళ్ళు సింపుల్‌గా గేమ్స్ ఆడి లేదంటే ఇలా ఐడియాలో ఏంటి సోషల్ మీడియాలో షేరింగ్ చేసి హ్మ్. ఇలాగా అమౌంట్ అయితే ఎర్న్ చేస్తున్నారనమాట. ఇది అసలు ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. క్రిప్టో మీద నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు కూడా. ఓకే. ఇందులో చాలా తలకాయ నొప్పి ఉంది. మీకు తెలీదు గానీ హిడెన్‌గా పోతుంటే ఎందుకంటే ఒక కంపెనీ ఉందనుకోండి, దానికి ఒక ఫండమెంటల్ ఏడుస్తది. దానికి ఒక ప్రమోటర్ ఉంటాడు. దాంట్లో కొంత అసెట్ ఉంటది. ఆ అసెట్ కళ్ళ ముందు కనిపిస్తా ఉంటది. ఓకే. ఇక్కడ క్రిప్టోలో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలీదు. ఇంకా అన్నిటికంటే బిగ్గెస్ట్ మనకి ఇక్కడ చెప్పాను కదా మీకు బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే ఈ సైబర్. ఓకే. ఈ సైబర్ హ్యాకింగ్ గాని జరిగిందనుకోండి, ఇప్పుడు మనం ఇంకా తూర్పు తిరిగి దండం పెట్టాలనమాట. ఓకే. ఇది ఏదైనా షార్ట్ టర్మ్‌కి మీకు ఒక 3 మంత్స్, 2 మంత్స్‌కి జస్ట్ అందులో ఎంటర్ అవ్వడం, నెక్స్ట్ ఎగ్జిట్ అయిపోవడం. ఈ టైప్‌లో ఉంటే మీరు క్రిప్టో అయితే చేసుకోవచ్చనమాట. ఓకే. అది ఇందులో ఉన్న నెగెటివ్స్, పాజిటివ్స్ ఇందులో టాప్ 5 కాయిన్స్ ఉన్నాయి మీకు. బిట్‌కాయిన్, ఇథీరియం, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, డో ఆహ్, డాట్ కాయినా, డోజీ కాయినా సంథింగ్ ఏదో ఉంది. అవి ఒకసారి మీకు లిస్ట్ తర్వాత ఇస్తాను నేను. అది కూడా చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ ఉన్నా బట్ నేను అనుకోవడం ఏంటంటే ఇందులో ఎంత ఏంటంటే ఇందులో ఎంత రిటర్న్ మీకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే అది మనం చెప్పలేం. ఎందుకంటే హ్మ్, మీకు 60,000 ఉంది. 60,000 నుండి సారీ 60,000 ఉండేది 43,000 పడిపోయింది. వితిన్ ఒక 1 వీక్ గ్యాప్ అనుకుంటా. 1 వీక్ ఆర్ 10 డేస్. ఓకే. అట్‌లీస్ట్ పోనీ 1 మంత్ అనుకున్నా సరే మీకు ఇక్కడ చూడండి ఒకసారి. ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ అక్కడ నుండి పెరిగింది. ఓకే. కాబట్టి మీరు ఇదొక షార్ట్ టర్మ్ ఒక 2, 3 మంత్స్‌కి తప్ప అంతకంటే ఎక్కువ దీంట్లో ఉంటే మనకి అనవసరంగా హెడేక్ తప్ప యూజ్ ఏమి లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఇంక ఈ రియల్ ఎస్టేట్ గురించి మనం చెప్పేదేముంది. రియల్ ఎస్టేట్‌లో మనకి ఫస్ట్ లిక్విడిటీ తక్కువ ఉంటది. ఓకే. నెక్స్ట్ రిస్క్ అనేది సబ్జెక్టు. ఎందుకు సబ్జెక్టు? సపోజ్ నేను ఒక సైట్ తీసుకున్నాను అనుకోండి. పక్కనే రింగ్ రోడ్ వచ్చిందనుకోండి. నా రింగ్ తిరిగినట్టే. లేదు అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఇప్పుడు హైదరాబాద్‌లో కొన్ని ఏరియాస్ చూడండి. ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ కొన్నవాళ్ళు కూడా అప్పుడు అంత ప్రైస్ కొన్నవాళ్ళు కూడా ఇప్పటికే వాళ్ళ ప్రైస్ కూడా రాలేదు. ఓకే. అంటే సబ్జెక్టివ్ అనమాట. ఇంకా మనం ఏం చేయలేం అది. మన కరెక్ట్‌గా ప్రాపర్‌గా లొకేషన్ చూసుకొని అంతా మనకి సెట్ అయితే ఓకే. లేదు అనవసరంగా రాంగ్ ప్లేస్‌లో ఇరుక్కుపోయామంటే ఇంక మనం లైఫ్‌లో బయటికి కూడా రాలేం. ఎందుకంటే అక్కడ ఎవడో మన రేట్‌కి కొనేవాడు ఉండడు. ఎందుకంటే లిక్విడిటీ చాలా తక్కువ కాబట్టి. ఓకే. రిస్క్ అనేది రిటర్న్ అనేది సబ్జెక్టు. ఓకే.
రిస్క్ అనేది కూడా సబ్జెక్టివే. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ మీరు ఏ టైప్ ఆఫ్ ల్యాండ్‌లో చూసుకుంటున్నారు అనేది ఓకే. దాన్ని బట్టి మీకు రియల్ ఎస్టేట్ నాకన్నా మీకే బాగా తెలుసు కాబట్టి రియల్ ఎస్టేట్ గురించి నేను చెప్పేదేం లేదు. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో పాజిటివ్స్, నెగెటివ్స్ చూస్తే లాంగ్ టర్మ్‌కి మాత్రమే రియల్ ఎస్టేట్ మనం ప్లే చేస్తాం. షార్ట్ టర్మ్ ప్లే చేయలేం కదా! ఓకే. ఎక్స్‌పెన్సివ్ అంటే హై టికెట్ సైజ్ ఉంటది. కాబట్టి ఎక్స్‌పెన్సివ్. నెక్స్ట్ సేఫ్టీ అనేది సబ్జెక్టు. నెక్స్ట్ ట్యాక్స్ అనేది బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని ట్యాక్స్ మనం చూపించొచ్చు. ఓకే. ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చనమాట. లిక్విడిటీ అనేది లో ఉంటది. ఇది నెగెటివ్ పాయింట్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ డెట్ అంటే ఇప్పటివరకు మనం తీసుకున్నది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పాను మీకు. ఏది మనం ఇక్కడ చెప్పినవి మాట్లాడుకుందాం. ఇది ఒకసారి చెప్తాను. ఇది సేవింగ్, ఫిక్స్డ్, నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్ ఇలా మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు మనం ఏంటంటే కంప్లీట్‌గా డెట్ మార్కెట్‌లోకి వచ్చేసామన్నమాట. ఓకే. డెట్ మార్కెట్‌లో ఏ వేస్ ఉన్నాయి మనకని చెప్పేసి. ఓకే. కొన్ని ఉంటాయి ఓవర్ నైట్ ఫండ్స్ ఉంటాయి మనకి. ఓకే. లిక్విడ్ ఓవర్ నైట్ ఫండ్స్ ఉంటాయి. నెక్స్ట్ అల్ట్రా షార్ట్ ఫండ్స్ ఉంటాయి. నెక్స్ట్ భారత్ బాండ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్స్ అనమాట. నెక్స్ట్ లాంగ్ టర్మ్‌లో పిఎస్యూ బాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. మనకు తెలిసిన ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్‌డి. ఫిక్స్డ్ డిపాజిట్ నెక్స్ట్ వచ్చేసి ఈ పీపీఎఫ్ ఇవి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఓకే. ఇవే కాకుండా సావరెన్ గోల్డ్ బాండ్స్. ఇవి కాకుండా ఏంటంటే కొన్ని లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. ఓకే. కొన్ని ఓవర్ నైట్, కొన్ని అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి. నెక్స్ట్ భారత్ బాండ్ అనేది ఒక ఈటీఎఫ్ అనమాట. అదుంటది. నెక్స్ట్ బాండ్స్‌లోకి వచ్చేస్తే ఓకే. బాండ్స్‌లోకి వచ్చేస్తే ఫస్ట్ భారత్ బాండ్, నెక్స్ట్ పిఎస్యూ బాండ్స్ ఉంటాయి. వీటిని టియర్ 2 బాండ్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. కార్పొరేట్ బాండ్స్ ఏంటంటే లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ, ముత్తూట్ ఫైనాన్స్ కానీ వీటిల్లో బాండ్స్ ఉంటాయన్నమాట. ఈల్డ్ వాళ్ళు ఎంత చెప్తారంటే ఒక 12-14% మీకు వస్తదని బాండ్ తోటి అని చెప్పేసి మీకు చెప్తారన్నమాట. ఓకే. వన్ బై వన్ చూద్దాం మీకు కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటది. ఓకే. ఈ ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ అనేవి మీకు చెప్తాను తర్వాత ఒక నిమిషం. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్ అనేవి మీకు తర్వాత మాట్లాడదాం మనం. జస్ట్ ఇప్పుడు ఏంటంటే భారత్ బాండ్ ఈటీఎఫ్ మాట్లాడదాం. ఓకే. ఈ భారత్ బాండ్ ఈటీఎఫ్ అనేది చూడండి 2023కి ఎక్స్‌పైర్ అయ్యే బాండ్, 25థ్ ఎక్స్‌పైర్ అయ్యే బాండ్, 30థ్, 31st. ఓకే. చూడండి ఇక్కడ మీకు ఎన్ఏవి ఎంత ఉందంటే అంటే వీళ్ళు ₹1000 తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్ఏవి ఎంత ఉందంటే 1150 ఉంది. ఓకే. ₹1000 తీసుకొచ్చింది ₹150 పెరిగింది. ఇది ₹1000 తీసుకొచ్చింది 1360 అయింది. ఇది ₹1000 తీసుకొచ్చింది 1881 అయింది. ఇది ₹1000 తీసుకొచ్చింది 1057 అయింది. ఓకే. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు ఏదైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో మీకు అప్పుడు ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ. మీకు ఈ బాండ్స్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ మీకు లోగా ఉన్నాయనుకోండి, ఈ బాండ్ వాల్యూ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూ ఉందనుకోండి, బాండ్ వాల్యూ అనేది తగ్గిపోతుంటుంది అన్నమాట. ఓకే. అంటే రెండిటికి ఒక విచిత్రమైన రిలేషన్ ఉంటుందన్నమాట. అది ఒకటి మనకి రిస్క్. ఓకే. ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతూ ఉన్నాయనుకోండి, ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెరిగిపోయినాయి అంటే ఒక 8%, 9%, 12% కూడా అయిపోయినాయి. ఏది ఫిక్స్డ్ డిపాజిట్ అప్పుడు ఏమవుతాయి బాండ్ మార్కెట్ నుంచి అమౌంట్ తీసేస్తారు జనాలు. తీసేసి ఓకే దేంట్లో పెడతారు? ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌లోనే పెట్టుకుంటారు కదా! ఎందుకంత రిస్క్? ఓకే. కాబట్టి బాండ్ మార్కెట్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే బాండ్ ఈల్డ్ అనేది తగ్గిపోద్దనమాట. ఓకే. ఇది యూఎస్‌లో కామన్ ఫినామినా. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఏదైతే రిటైర్మెంట్ ఫండ్స్ ఉన్నాయో యూఎస్‌లో రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటాయి కదా పీపుల్‌కి, ఏజ్డ్ పీపుల్‌కి వాళ్ళందరూ బాండ్ మార్కెట్‌లో ఎక్కువ ఉంటారు. అందుకే 10 ఇయర్ బాండ్ ఈల్డ్ ఎప్పుడు రెగ్యులర్‌గా చెక్ చేస్తుంటారు. యూఎస్‌లో 10 ఇయర్ బాండ్ ఈల్డ్ పడిపోయిందా, పెరిగిందా అని చెప్పేసి అదొక పెద్ద పంచాయతీ పెడుతుంటారు వీళ్ళు. ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడుకున్న బాండ్‌లో ఒకసారి మీకు ఇది సావరెన్ గోల్డ్ బాండ్స్. ఓకే. దీంట్లో ఈల్డ్ ఎంత వస్తుందంటే 2.5% చెప్తున్నారు వాళ్ళు. ఓకే. ఇది కాకుండా 2.5% రెగ్యులర్‌గా ఇంట్రెస్ట్‌తో పాటు గోల్డ్ ప్రైస్ అప్రిషియేట్ అయినట్టు, డిప్రిషియేట్ అయినట్టు అన్నమాట.
అంటే ఈ 2.5% మీ క్యాపిటల్ పైన వచ్చేస్తుంది. ఇది కాకుండా గోల్డ్ ప్రైస్ పెరిగిందనుకోండి, మనకి ఇంకా క్యాపిటల్ అప్రిషియేషన్ అనమాట. లైక్ స్టాక్ లాగే ఇది డివిడెండ్ అనుకోండి. ఓకే, ఇది ఒక స్టాక్ కొన్నారు, దీనికి డివిడెండ్ ప్లస్ అది కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని సిరీస్, ఏ సిరీస్లో ఎంతెంత ఉన్నాయి అనేది. సిరీస్ 1 ఏమో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది, 4727, 4792, 4339, 4757, 4740, 4682, ఇలా డిఫరెంట్ సిరీస్ తీసుకొచ్చారనమాట వీళ్ళు. ఓకే, ఈ సిరీస్ ఎప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చారు అంటే డేట్ ఆఫ్ ఎప్పుడు ఇన్సెప్షన్ చేశారు అది మొత్తం అనమాట. ఇవి గోల్డ్ బాండ్స్. ఓకే, ఇలా కాకుండా మీకు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సావరెన్ బాండ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్ ఎండ్ అవి సావరెన్ బాండ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మినిమం క్యాపిటల్ అనేది మనకు 10 lakhs ఉండాలి. ఓకే, అంటే 10 lakhs లేకుండా పెట్టలేము మ్యాక్సిమం. చూడండి అన్నిటికీ 10 lakhs ఉన్నాయి చూడండి. మినిమం క్యాపిటల్ 10 lakhs ఉండాలి. మీకు ఈ వెబ్సైట్ కూడా చెప్తాను, కావాలంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. ద ఫిక్స్డ్ ఇన్కమ్.com అనే వెబ్సైట్ ఇది. ఇక్కడికి వెళ్ళి మీరు సావరెన్ బాండ్స్ అంటే గోల్డ్ బాండ్స్ చూసుకోవచ్చు, లేదంటే బాండ్ ఐపీఓస్ కూడా ఉంటాయి కొన్ని, ఐపీఓస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ సావరెన్ బాండ్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సావరెన్ బాండ్స్లోనే ఇవన్నీ సెంట్రల్, నేను చెప్పి ఇదంతా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్ బ్యాకప్ చేసి కొన్ని బాండ్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. వాటిలో టికెట్ సైజ్ ఒక 5 lakhs అంత ఉంటుందేమో. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ వెబ్సైట్కి వెళ్ళి. అంటే ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇలా డిఫరెంట్ మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఇవన్నీ కార్పొరేట్ బాండ్స్. ఓకే, కార్పొరేట్ బాండ్స్, ఈ కార్పొరేట్ బాండ్స్ మీకు చెప్పాను కదా, కార్పొరేట్ బాండ్స్ అండ్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో, సపోజ్ చూడండి ఇండియాబుల్ హౌసింగ్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఎంత చెప్తున్నారు, వీళ్ళు 11% ఇస్తూ ఉంటున్నారు. ఓకే, 11% ఇస్తూ ఉంటున్నారు. సౌత్ ఇండియన్ బాండ్ ఇది ఎంత ఇస్తూ ఉన్నారు, 13.56% ఇస్తూ ఉంటారు. ఓకే, 13.56% ఇస్తూ ఉంటారు. ఇది సౌత్ ఇండియన్ బ్యాంక్. అదే ముత్తూట్ ఫైనాన్స్ అయితే సంథింగ్ ఇక్కడ. ఓకే, వీటిలో రిస్క్ ఏంటంటే వీటిని యాక్చువల్లీ ఏమంటారంటే Tier 2 బాండ్స్ అంటారు. ఈ బ్యాంక్స్లో ఉండేటిని Tier 2 బాండ్స్ అంటారు. వీటిలో రిస్క్ ఏంటంటే మొన్న ఎస్ బ్యాంకు ప్లస్ లక్ష్మీ విలాస్ బ్యాంకు ఏదైతే ఇక్కడ సంథింగ్ ఇష్యూ అయిందో, అప్పుడు ఏం చేశారంటే ఈ రెండిట్లో కూడా Tier 2 బాండ్స్ని మొత్తానికి కంప్లీట్గా వాటిని జీరో చేసింది ఆర్బీఐ. వాటిని కంప్లీట్గా జీరో చేసింది. అంటే ఈ Tier 2 బాండ్లో మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 కోట్లు ఇన్వెస్ట్ చేసినా, 1 రూపీ ఇన్వెస్ట్ చేసినా మీకు మిగిలేది జీరో అని చెప్పారు. ఏది, లక్ష్మీ విలాస్ బ్యాంకు యాజ్ వెల్ యాజ్ ఎస్ బ్యాంక్లో. ఓకే, అలాగే పంజాబ్ ఇంకొక బ్యాంక్ ఒకటి ఉంది, దాంట్లో కూడా అంతే. రీసెంట్గానే అది కూడా ఇష్యూ అయింది, పెద్ద ఇష్యూ అయింది. ఇంకో బ్యాంక్ ఉంది. 3 బ్యాంక్స్లో ఈ Tier 2 బాండ్స్ అంటే బ్యాంక్కి వెళ్తాం మనం యాక్చువల్గా. వెళ్తే ఈ లక్ష్మీ విలాస్ బ్యాంకులో ఏమంటారు, సార్ ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు ఎందుకు సార్ 7%, 6% ఏదో మీరు బెగ్గర్స్లో తీసుకోవడం, రాయల్గా తీసుకోండి, మా దగ్గర బాండ్స్ ఉన్నాయి, అందులో 15% వచ్చేస్తుంది మీకు అని చెప్పేసి ఆ బాండ్స్ అన్నీ కొనిపిస్తారు మన దగ్గర. కొనిపించిన తర్వాత లక్ష్మీ విలాస్ బ్యాంకు 1 fine day మునిగిపోయింది. మునిగిపోతే ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ నష్టపోయింది ఎవరు, ఈ బాండ్స్ కొన్నవాళ్ళే. ఈవెన్ షేర్స్ కొన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత మిగులుతుంది. ఓకే, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది. షేర్స్ కొన్న వాళ్ళు కూడా, బాండ్ కొన్న వాళ్ళే లాస్ట్ మ్యాన్ అనమాట. వీళ్ళకి ఏమీ మిగలలేదు కూడా ఈ కేసులో. ఈ కేసు మీరు కేర్ స్టడీ కింద తీసుకొని చేస్తే ఆర్బీఐ ఏం చెప్పింది, మొత్తం Tier 2 బాండ్స్ అన్ని జీరో చేసి పడండి. ఎవరైతే డిపాజిట్స్ అంటే బ్యాంకులో అమౌంట్ ఎవరైతే దాచుకున్నారో వాళ్ళకి మాత్రమే మనం రెస్పాన్సిబుల్ అని చెప్పారు. ఓకే, అంటే Tier 2 బాండ్స్ కొన్న వాళ్ళు పోయారు. ఎలాగో స్టాక్ మార్కెట్లో స్టాక్ పడిపోతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా పోయారు. అదనమాట ఈ Tier 2 బాండ్స్ అనేది, దాంట్లో రిస్క్ అనేది అది. ఓకే, మనకి బాగా సేఫ్టీ ఏంటంటే భారత్ బాండ్ ఈటీఎఫ్ సేఫ్. నెక్స్ట్ ఈ సావరెన్ బాండ్స్ ఉన్నాయి కదా, ఈ సావరెన్ బాండ్స్ సేఫ్. అయితే ఇక్కడ టికెట్ సైజ్ ఎక్కువ. నెక్స్ట్ గోల్డ్ బాండ్స్ సేఫ్. మనం ఈ తలకాయ నొప్పి ఎందుకు అనుకున్నాం అనుకోండి, గోల్డ్ బాండ్స్ని మీరు ఏం చేస్తారంటే గోల్డ్ బీస్ అని దొరుకుతాయి మార్కెట్లో, అవి కూడా చెప్తాను నేను. అవి మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ ఆల్ డెట్స్లో మనకి ట్యాక్సిబుల్, ఇవన్నీ ట్యాక్సిబుల్. ఓకే, కొన్నిటిలో లిక్విడిటీ కొంచెం తక్కువ ఉంటుంది, కొన్నిటిలో ఎక్కువ ఉంటుంది. ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది. పాజిటివ్ ఏంటంటే మోర్ సేఫ్టీ. ఓకే, పాజిటివ్లో మాట్లాడుకుంటే మనకి ఒక ఫిక్స్డ్ రిటర్న్ అయితే వచ్చేస్తుంది. సేఫ్టీలో మాట్లాడుకుంటే ఇందాక చెప్పాను కదా Tier 2 బాండ్స్ అని చెప్పేసి, అవి తప్ప మిగతా అన్నీ సేఫే. ఓకే, నెక్స్ట్ లిక్విడిటీ అనేది కొంచెం లోలో ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్సిబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ. ఇది మాత్రం మీరు దయచేసి నన్ను
ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో అంతా చాలా ఎక్కువైపోయింది. ఇది సెకండ్ పార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఎందుకంటే ఇది దీంట్లోనే మనకి మొత్తం అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఏది మనం ట్రేడింగు, ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ కూడా మనం చూద్దాం. ఓకే. వీటిలో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఏంటంటే రియల్ ఎస్టేట్ చూసుకున్నాం అనుకోండి, రియల్ ఎస్టేట్ త్రూ స్టాక్ మార్కెట్ ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఇవన్నీ కూడా త్రూ మనం స్టాక్ మార్కెట్‌లో స్టాక్ మార్కెట్‌ని యూజ్ చేసుకొని రియల్ ఎస్టేట్‌లో ఎలా చేయొచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్‌లో యూజ్ చేసుకొని హ్మ్, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఉన్నాయి. ఓకే. ఏమున్నాయంటే పవర్ గ్రిడ్ ఇన్నోవేటివ్, నెక్స్ట్ ఇండిగ్రిడ్ ఇన్నోవేటివ్ వీటిలో ఉన్నాయి. వీటిలో ఈల్డ్ ఎంత వస్తుంది? ఒక 8-10% వస్తుందన్నమాట. ఓకే. అలాగే రియల్ ఎస్టేట్ దగ్గర కూడా మనకి 2 స్టాక్స్ ఉన్నాయి. వీటిని రీట్స్ అంటారు. ఈ రీట్స్, ఇన్వెట్స్. ఓకే. వీటిని యూజ్ చేసి కూడా మనం త్రూ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్‌లో ఎక్స్‌పోజర్ తీసుకోవచ్చనమాట. ఇవి ఒక 2 ఉన్నాయి. ఏంటిది? ఎంబసీ ఆఫీస్ పార్క్ రీట్, నెక్స్ట్ మైండ్ స్పేస్ రీట్ అనమాట. వీటిలో రిటర్న్ వాళ్ళు ఎంత ఇచ్చారు, ప్రామిస్ చేశారు మనకి 6%. ఓకే. 6% వస్తుంది. ఇది కాకుండా ఆ పర్టికులర్ స్టాకు ప్రైస్ అప్రిషియేషన్ కానీ డిప్రిషియేషన్ కానీ అది కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట ఎడిషనల్గా. ఓకే. ఇదంతా డీటెయిల్గా మనం మాట్లాడదాం. ఇంకా చాలా ఉంది ఇదంతా. ఓకే. పార్ట్ 2 కోసం కొంచెం వెయిట్ చేయండి. ఓకే. దీనికి ఏమైనా కొంచెం లైక్లు గట్టా వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే షేర్ కూడా చేసుకోండి, ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.